కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫస్ట్ డే కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని ఎగిరిపడితే ఆ తర్వాత చతికిల పడాల్సి వస్తుందా? ప్రీమియర్స్ తోనే 10 కోట్లు వచ్చిందని సంబరపడ్డానికి వీల్లేదా? వీకెండ్ వసూలును చూసి మురిసిపోతే ఆ తర్వాత నోరెళ్ల పెట్టాల్సి వస్తుందా? ఈ మధ్యనే రిలీజ్ అయిన 2 సినిమాలు పెద్ద పాఠమే నేర్పాయి. అవేంటో చూద్దాం. గుంటూరు కారం గుణపాఠంతో నిర్మాత మరోసారి ప్రీమియర్స్ జోలికి వెళ్లకుండా కింగ్డమ్ ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో ప్రీ బుకింగ్స్ జరిగాయి. హైప్ కు తగ్గట్టే ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ చూడగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. దీంతో కింగ్డమ్ బాగుందట కదా అనే టాక్ రావడంతో ఫస్ట్ డే మంచి వసూలు సాధించింది. సెకండ్ హాఫ్ తేడా కొట్టిన సోషల్ మీడియాలో సాగిన పాజిటివ్ టాక్ వీకెండ్ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత థియేటర్స్ ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. కింగ్డమ్ వీకెండ్ వసూళ్లు చూస్తే బ్రేక్ ఈవెన్ కావడం గ్యారంటీ అని మేకర్స్ లెక్కలేసుకున్నారు. అయితే సోమవారం వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో కోటి కూడా రాబట్టలేదు. నైజాం సీడెడ్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చినా చివరికి అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కాకపోవడం షాక్ ఇచ్చింది. విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ 130 కోట్లతో రూపొందిన కింగ్డమ్ థియేట్రికల్ రైట్స్ ను 53 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 43 కోట్లు మాత్రమే రాబట్టింది. గురువారం ఒకేసారి 2 క్రేజీ మూవీస్ వార్ 2, కూలీ రిలీజ్ అవుతున్నాయి. కింగ్డమ్ ఎంత రాబట్టినా ఈ 3 రోజుల్లోనే మహా అయితే ఇంకో కోటి వచ్చే ఛాన్స్ ఉంది. హరిహర వీరమలకు పెద్దగా క్రేజ్ లేకపోయినా పవన్ కళ్యాణ్ కున్న స్టార్ ఇమేజ్ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ప్రీమియర్స్ ఫస్ట్ డే 40 కోట్లకు పైగా షేర్ రావడంతో నిర్మాతలు ఆశలు చిగురించాయి. అయితే వన్ డే మూవీగానే మిగిలిపోయింది. సినిమాను 125 కోట్లకు అమ్మితే 69 కోట్లు మాత్రమే వచ్చింది. పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఆడుతుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది. మంచి రివ్యూస్ వచ్చాయి, రేటింగ్ బాగుందని సంబరాలు చేసుకోవడానికి వీల్లేదు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు టెన్షనే. సినిమా వాళ్లకు సోమవారం వస్తోందంటే భయం వేస్తోంది. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ ఫుల్ అవుతాయి. అయితే సోమవారం రాగానే నిర్మాతల గుండె గుబేల్మంటోంది. కన్నప్ప సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చకపోయినా సెకండ్ హాఫ్ బాగుందన్న టాక్ వచ్చింది. ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంటే చాలు ఆడుతుందన్న నమ్మకాన్ని కన్నప్ప నిలబెట్టుకోలేకపోయింది. రిలీజ్ అయిన 3 రోజులు మంచి వసూళ్లు సాధించినా ఆ తర్వాత థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. వీకెండ్ కలెక్షన్స్ చూసి విష్ణు బయట పడతారనుకుంటే సోమవారం షాక్ ఇచ్చింది. 2వ వారంలో సరైన సినిమా పడకపోయినా కన్నప్పకు కలిసి రాలేదు. ఇక కుబేరుకు అయితే మంచి రివ్యూస్ వచ్చాయి. 3కి తగ్గకుండా రేటింగ్ ఇచ్చారు. 3 రోజుల పాటు థియేటర్స్ లో దుమ్ము దులిపింది. మొదటి రోజు కంటే రెండో రోజు కంటే 3వ రోజు వసూళ్లు పెరగడంతో అసలైన హిట్ అంటే ఇదే కదా అన్న ఫీలింగ్ ఇచ్చి సోమవారం నుంచి చేతులెత్తేసింది. భారీగా ఓపెనింగ్స్ రావడంతో తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం ఈజీ అయ్యింది. వీకెండ్ కలెక్షన్స్ కే పరిమితమైన మరో సినిమా ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్ ఎలా చేశాడన్న ఆసక్తి సినిమాపై అంచనాలు పెంచింది. టీజర్ రిలీజ్ అంచనాలను చంపేసినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమా డిజాస్టర్ అన్న టాక్ వచ్చినా 3 రోజుల పాటు హడావిడి చేసి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ కు కాలర్ ఎగరేయడం సెంటిమెంట్ గా మారిపోయిందా? అందుకే కావాలని కాలర్ ఎగరేశాడా? సాధారణంగా ఒక కాలర్ ఎగరేస్తారు, కానీ తారక్ 2 కాలర్స్ ఎందుకు ఎగరేశాడు? వాజ్ స్టోరీ. దేవరా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడింది. అప్పటికింకా విడుదల తేదీ ప్రకటించలేదు. ఈలోగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు వచ్చిన ఎన్టీఆర్ కావాలని దేవర ప్రస్తావన తీసుకొచ్చాడు. సినిమా లేట్ అయినా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము అన్నారు. దేవరకు డివైడ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. కాలర్ ఎగరేసి పరువు నిలుపుకున్నాడు తారక్. లేదంటే మరొకసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ వచ్చేది కాదు. ఇక 14న వస్తున్న డెబ్యూ హిందీ మూవీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు. ఇలా చెబితే తప్ప వార్ 2 ఏమవుతుందో తెలియదంటూ సినిమాపై నమ్మకాన్ని కల్పించాడు. ఇలా కాలర్ ఎగరేసి దేవరలా వార్ 2 కూడా హిట్ అవుతుంది అన్న నమ్మకాన్ని ఫ్యాన్స్ లో కలిగించాడు తారక్. ఇంతలో హృతిక్ వచ్చి ఎన్టీఆర్ తో శృతి కలుపుతూ కాలర్ ఎగరేశాడు. మొత్తానికి దేవరా సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు జూనియర్. కూలీ, వార్ 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. కూలీతో పోల్చుకుంటే వార్ 2 కు హైప్ తక్కువగా ఉన్న టైంలో వచ్చిన సలాం అనాలి సాంగ్ జోష్ నింపగా కాలర్ ఎగరేసి హైప్ తీసుకొచ్చాడు తారక్. పెద్ద సినిమా రిలీజ్ అవుతూ ఉంటే హీరోలు, దర్శక నిర్మాతలు పైరసీకి భయపడిపోతారు. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ, వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్స్ అని చెప్పడం చూసాం. కానీ వార్ 2 కోసం ఎన్టీఆర్ వెరైటీగా ఏమన్నాడు, ఏమని రిక్వెస్ట్ చేశాడు చూద్దాం. హైదరాబాద్ లో జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త ట్విస్ట్ కు తెరలేపింది. ఎన్టీఆర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హృతిక్ అభిమానులు అందరి గురించి మాట్లాడేశాక సినిమాలో చాలా ట్విస్టులున్నాయని, చూసిన తర్వాత వాటిని ఎవరికీ చెప్పొద్దన్నాడు. వార్ 2 టీజర్, ట్రైలర్లో ఎవరు హీరో ఎవరు విల్లో తెలియలేదు. తారక్ దృష్టిలో హృతిక్ చెడ్డోడు, హృతిక్ దృష్టిలో తారక్ చెడ్డోడని మాత్రమే ట్రైలర్లో తెలిసిందే.
సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని 14 రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఫీలింగ్ చూడాలనుకున్నట్టుగా దర్శకుడు అయాన్ చెప్పడంతో ఈ ట్విస్ట్లు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఆడియన్స్ ఊహించని ట్విస్ట్లుంటే సినిమా సక్సెస్ అయినట్టే లెక్క. అయితే కథను మార్చే మలుపులు కన్విన్సింగ్ గా ఉంటేనే సర్ప్రైజ్ చేస్తాయి, లేదంటే ఆడియన్స్ కు కిక్కెక్కదు. ఎట్టకేలకు ఈ హైప్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. సినిమాను నిలబెడతాయన్న నమ్మకంతో వార్ 2 టీం ఉంది. ధమాకా హిట్ తర్వాత రవితేజకు సరైన సోలో హిట్ పడలేదు. వరుసగా 4 డిజాస్టర్స్, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్ ఇన్ని ఫ్లాపులున్నా కూడా మాస్ జాతర టీజర్ ఫ్యాన్స్ లో నమ్మకాన్ని కలిగించిందా? మాస్ రాజా నుంచి కోరుకునే అన్ని మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా? మాస్ జాతర టైటిల్ కి రవితేజ 100% న్యాయం చేశాడు. కొత్త డైరెక్టర్ భాను భోగవరపు హీరోకున్న బిరుదును దృష్టిలో పెట్టుకున్నట్టున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలకు అలాగే టీజర్ ని చూస్తుంటే వింటేజ్ రవితేజను బయటకు తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. రవితేజ కొత్త సినిమా మాస్ జాతర ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. టైటిల్ కి తగ్గట్టే పాటలను మాస్ మసాలాతో ట్యూన్ చేశాడు భీమ్స్ సిసిరోలియో. రెండో పాట ఒలే ఒలే సాంగ్ జానపద సాంగ్ తరహాలో మాస్ బీట్ తో సాగింది. భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యాన్ని అందించారు. వరుస ఫ్లాపులు వెంటాడుతున్న రవితేజ సినిమా తర్వాత సినిమా చేసుకుపోతున్నాడు. ఛాన్సులు మాత్రం తగ్గలేదు. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ధమాకా హిట్ తర్వాత హిట్ లేని రవితేజ శ్రీలీల మాస్ జాతరపై చాలా అసలు పెట్టుకున్నారు. అతడు రీ రిలీజ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేశారు. అందరికీ నచ్చిన సినిమా వస్తోందంటే పండగే. ఇంకేముంది, కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమన్నారు. రీ రిలీజ్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుంది అనుకుంటే 5వ స్థానంతో సరిపెట్టుకుంది. అదేలాగో మీరే చూడండి. రీ రిలీజ్ అంటే మహేష్ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం కొంతకాలంగా జరుగుతోంది. వరల్డ్ వైడ్ రీ రిలీజ్ కలెక్షన్ లో గబ్బర్ సింగ్, ఖలేజా, మురారి, బిజినెస్ మ్యాన్ టాప్ 4 స్థానాల్లో ఉంటే అతడు 4.55 కోట్లతో 5వ ప్లేస్ లో నిలిచింది. మేకర్స్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం రీచ్ కాలేకపోయింది. గబ్బర్ సింగ్ మినహా టాప్ 4లో 3 సినిమాలు మహేష్వే. బుల్లితెర బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న అతడు రీ రిలీజ్ పై నిర్మాత మురళీమోహన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరల్డ్ వైడ్ గా 4.55 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.24 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అతడు రీ రిలీజ్ వసూళ్లకు డబ్బింగ్ మూవీ మహావతార్ నరసింహ బ్రేక్ లేసింది. తెలుగు రాష్ట్రాల్లో అతడు కంటే ఎక్కువగా ఈ యానిమేషన్ మూవీ 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మహావతార్ తెలుగు సినిమాలు అతడు కింగ్డమ్ కే కాదు హిందీ మూవీస్ కి కూడా షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సయ్యారా కలెక్షన్స్ కు మహావతార్ బ్రేక్ లేసింది. మహావతార్ నరసింహ కన్నడలో రూపొందిన అక్కడ కంటే తెలుగులో ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక హిందీ ఆడియన్స్ అయితే ఈ డివోషనల్ మూవీకి బ్రహ్మరథం పడుతూ 126 కోట్ల నెట్ తీసుకొచ్చారు. సినిమా వరల్డ్ వైడ్ 200 కోట్ల మార్క్ దాటింది. హిందీలో రిలీజ్ అయిన ధడక్ 2కు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా మహావతార్ ముందు నిలబడలేకపోయింది. ఒక్క సినిమా మహావతార్ నరసింహ ఎన్నో సినిమా వసూళ్లను దెబ్బకొట్టింది. ఈ చిన్ని చిత్రం తాకిడికి సూపర్ స్టార్ అతడు తట్టుకోలేకపోయింది. బ్రేక్ ఈవెన్ అవుతుందని ఊహించిన కింగ్డమ్ కు వీకెండ్ లో షాక్ ఇచ్చింది. సయ్యారా వరల్డ్ వైడ్ 325 కోట్లు కలెక్ట్ చేసిన మహావతార్ ఎఫెక్ట్ పడింది. లేదంటే ఇప్పటికే 350 కోట్లు దాటేదని అంచనా. ధడక్ 2 అడ్రస్ ఏకంగా గల్లంతే అయ్యింది.